అమ్మా అమ్మా ఉన్నారా? ఉన్నా బిడ్డ. అంత మంచిదేనా? మంచిగానే ఉన్నా. ఎటు వచ్చినావు బిడ్డ? కొంచెం పని ఉన్నదమ్మా. కూసో కూసో బిడ్డ. ఏం పని మీద వచ్చినావు? ఏం లేదమ్మా, కొంచెం పైసలు అవసరం ఉన్నది. నువ్వు వడ్డీలకు ఇస్తానా అని 6,000 చెప్పని విన్నామ్మా. నాకు ఒక 30,000 అప్పు కావాలమ్మా. ఒక 4 రోజులు ఇచ్చేస్తాము. కొంచెం 30,000? అవు బిడ్డ, నువ్వేం పని చేస్తావు? మరి 30,000 తీసుకొని ఎట్లా కడదాం అనుకుంటాను? ఏం లేదమ్మా, నేను మొన్న దాకా వెల్డింగ్ షాప్లో పని చేసిన. పని మొత్తం నేర్చుకున్నా. మా ఓనర్ జీతం తక్కువ ఇస్తాడు, ఇంట్లో పరిస్థితులు మంచిగా లేవు. అందుకని ఒక 30,000 ఇస్తే నేను ఒక చిన్నగా ఒక షెటర్లో షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటానమ్మా. అందుకే వచ్చినమ్మా. ఒక 30,000 కావాలమ్మా. అయ్యో కొత్త బతుకు కోసమే కదా వాడికి షాప్ అంటాను. సరే బిడ్డ, రేపు వచ్చి తీసుకో. సరే ఇవాళ రేపు పొరగాళ్ళు జలసాల కోసం ఎంతో మంది అప్పులు చేస్తాను. పాపం ఈ పొలగాడు షాప్ అంటాడు, బతుకు తెరువు అంటాడు. ఇత్తా ఇవ్వకపోతాడా చూద్దాం. పోతే ఓ బాధ, పోకపోతే ఓ బాధ. పోతేనేమో మేడం వాళ్ళు ఫీజులు అడుగుతారు, పోకపోతే పిల్లలు ఆకలికి ఏడుస్తారు. మా బతుకులు ఇంతేనా? ఇక మారయ్యా, మాకు మంచి రోజులు రావా? పద్మమ్మ వడ్డీలో ఇస్తాం కదా, కొన్ని పైసలు అడిగి నా పిల్లలకు ఫీజు కడతాం. కొంచెం ఇప్పుడు మేము ఇల్లు జరిగినట్టయినా ఉంటుంది. అంగి పొలం ఇంటికి వస్తా అండి. అమ్మ బాగున్నావా? బాగున్నా బిడ్డ. దా బిడ్డ, నువ్వు కూర్చో. అమ్మా అది ఒకటి అడగాలమ్మా. అడుగు బిడ్డ. భయం అవుతుందమ్మా. అయ్యో భయం ఎందుకు దీనికి? నాకు ఒక 10,000 కావాలమ్మా. 10,000? 10,000 ఎందుకు? పిల్లలకు ఫీజు కట్టాలమ్మా. మీ ఆయన ఏం పని చేస్తాడు? సుధా పని చేస్తానమ్మా. రోజుకు 600 వస్తాయి. 3 నెలలకు ఎత్తామ్మా. 600 వస్తాయి. అమ్మా ప్లీజ్ అమ్మా, ఆలోచించకండి అమ్మా. పిల్లల ఫీజు కట్టాలమ్మా. కట్టకపోతే పిల్లల్ని బయట కింద వాళ్ళని కొడుతుల్లమ్మా. సరే ప్లీజ్ అంటాను కదా, రేపు కడతాను చెప్పు. రేపు చేసి తప్పు ఈ ఒక్క సాయం చెయ్యమ్మా. చేతప్పు. పిల్లల గురించి అంటాను. నా బిడ్డ ఎక్కడుందో, పిల్లల ఇంట్లో ఎట్లుందో. అయినా దాని గురించి నాకెందుకు? అది నన్ను కాదని పోయింది. ఎట్లుంటే నాకేంది? సరే ఎక్కడ మీరు? ఈ బాబు ఎవరు? మీ అమ్మ ఎక్కడ? టైలర్ షాప్. సో నా బిడ్డలాగానే ఉంది. నా బిడ్డ ఎక్కడుందో ఏమో. సరే బిడ్డ,
ఇంటికి పోండి. మరి ఇప్పుడు ఎందుకు వస్తారు స్కూల్ నుంచి? స్కూల్లో డాడీ ఫీజు కట్టలే, సార్ వెళ్ళగొట్టిన, అందుకని నడుచుకుంటాను. అయ్యో అవునా అమ్మ. ఈయనెవరు? మా తమ్ముడు. సరే మరి జాగ్రత్త, కుక్కలు గిట్లున్నాయి, మెల్లగా పోండి. సరే పోండి బిడ్డ. ఈ పిల్ల ఎవరో కానీ అచ్చం నా బిడ్డలాగానే ఉంది. చిన్నప్పుడు నా బిడ్డ కూడా గిట్లనే ఉండే. నా బిడ్డ ఎక్కడుందో ఏమో. ఏంది బిడ్డ ఊకే టీవీ చూసుడేనా? టిఫిన్ చేసేది ఉందా? కాలేజీ పోయేది ఉందా లేదా? అమ్మా ఓ తాగరాలే, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉన్నది. నువ్వేదో లెక్కలు తీసుకుంటావు కదా, చేసుకో కదా, మళ్ళీ నాకే ఎందుకు పడతావు? నువ్వేంది బిడ్డ చిన్న పిల్లల లెక్క ఇంకా గావులని చెప్తాను. కాలేజీ పో ఫస్ట్ అయితే. నేను పోతా, నువ్వైతే లెక్కలు చేసుకో. నా లెక్కలు నేను చేసుకుంటా గానీ నువ్వు తొందరగా రెడీగా పో. అద్దం ముందు పోతే గంట రెడీ అవుతావు. నీ గురించి నాకు తెలియదా? కాదే అమ్మా, మీ రోజులలో నువ్వు కాలేజీ పోలే అని చెప్పి ఇప్పుడు కాలేజీ పోను గంట తయారవుతావు అని అంటాను. గంట కాదే 2 గంటలు తయారైతా. నువ్వే మనకి అవగాహన తెచ్చిచ్చినావా? మా నాన్న పంపిస్తాను కాదే దుబాయ్ నుంచి. ఏమో తెచ్చిచ్చినట్టే పిల్లలు. సాలు సాలు కానీ తొందరగా తయారు కాపో. ఎప్పుడు తింటేనే అమ్మ. బంగారం రేటు తక్కువ ఉన్నప్పుడు కొనుక్కున్నదే నయమైంది. అమ్మో ఇప్పుడు ఎంత రేటు పెరిగింది. ఇప్పుడైతే కొనకపోదు, కానీ అప్పుడు కొనుక్కున్నదే నయమైంది. బొచ్చడు బంగారం. నా బిడ్డకు పెళ్లి చేసినా నాకు ఇక రందిలేదు. దానికి పెట్టే అంత కూడా కొనుక్కున్నా నేను. కానీ ఇప్పుడు ఏం కొను, ఇంత రేటు పెరిగింది. అమ్మ కాలేజీకి మెల్లగా పో బిడ్డ, అసలు ఎండలు కొడతాయి. జాగ్రత్త. మరి మీ ఫ్రెండ్ వస్తుందా? అత్తందట, ఫోన్ చేసింది. సరే బిడ్డ పోయిరా. అమ్మ అది నీ పర్సులకే 1000 రూపాయలు తీసుకుని బాయ్. ఏం పిల్లో ఏమో, అందరు పిల్లలు 1000 ఖర్చు పెడతారు, కానీ ఇది ఒక్క 1000 రూపాయల కోసం నాకు చెప్తుంది. కానీ అందరి పిల్లల్లాగా నా బిడ్డ కాదు. నా బిడ్డ అయితే మంచిది, ఏదైనా నాకు చెప్పి చేస్తుంది. హలో, ఏంది? లేదు దానికి ఎవరిని చూసి ఎవరిని అంటావు? నిన్న పొద్దుననగా పోయింది, ఇంతవరకు రాలేదు. ఫ్రెండ్తో పోతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నదేమో అనుకున్నాను బిడ్డను, కానీ ఇంత పని చేస్తుంది అనుకోలేదు.
ఏం లేదు బిడ్డ. ఇంతకుముందుకు ఒక పాపను చూసిన, సేమ్ నా బిడ్డలాగానే ఉన్నది. ఆ పాపను చూస్తా అంటే నా బిడ్డను చూసినట్టు అనిపిస్తాను బిడ్డ. నువ్వు అటు ఇటు స్కూల్ దిక్కుపోతావు కదా, ఏదన్నా కనబడుతుందేమో ఎత్తుకుతావేమో అని చూసి చెప్పడానికి చేసిన బిడ్డ. ఏమైనా ఫోటో ఉన్నదమ్మా? ఉంది బిడ్డ, చూడు. ఏమి బిడ్డ, ఈ అక్క నేను చూసిన, నేను ఆమె దానం తెలుసుకుంటా. సరేనా బిడ్డ? సరే, తెలుసుకొని మాత్రం అవేం బాధపడకమ్మా, నేను చూస్తాను. సరే, చూసి పోయేస్తామా? సరే బిడ్డ. ఏమైంది అక్కయ్య, ఎంతసేపు? నువ్వైతే నెక్కర్ వేసుకొని అంగేసుకుంటా అయిపోతుంది, నేను జడలు వేసుకోవద్దా? అరే నీకు ఎందుకు రాదు, తయారైతుంది కదా. మా అమ్మ స్కూల్లో సార్ ఫీజు కట్టమంటాను. ఫీజా? డాడీ మార్కెట్ పోయింది, వస్తాను కట్టమందా మాకు. పిల్లలకు చందమాలు తీసుకొస్తే అయిపోతున్నాయి కదా. తీసుకొస్తా. ఎటు పోతాను? ఫోన్ మాట్లాడతా. తలకాయ వస్తుంది. పెడతానే ఇక్కడ కూర్చొని మాట్లాడేది ఆగు. మళ్ళీ ఎటు పోతాను? ఫోన్ మాట్లాడ. ఫోన్ మాట్లాడు కాదు, ఐషాడు సార్ స్కూల్లో ఫీజు కట్టమని చెప్పిండట. విన్నావా? ఆ ఫోన్ పక్కకు పెట్టు. నీకు అంతగానో ఇంపార్టెంట్ అయిన ఫోన్లు ఏమున్నాయి? దానికి ఫస్ట్ ఫీజు కట్టినప్పుడు పిల్లలు ఏడుతాను. కడతా, ఫీజు కడతా. నాకు ఎలా అయింది? ఫోన్ మాట్లాడినా నేను చెప్తాను. ఈ ఫోన్ ఏందో నీ కథ ఏందో. ఎటు బావా పొద్దున్నే తయారైపోతాను? బయటికి పోతాను, ఫోన్ మాట్లాడతాను, అంతనే భయపడతాను. బయటిగా? ఎప్పటికీ ఫోన్ ఫోన్ అంటే నా ఫోన్లో ఎవరు అంతేగాని ఎవరు మాట్లాడేది? అరే ఫోన్ మాట్లాడతాను, ఎటు పోతే నీకు ఎదుగు నాకు అర్థం కాదు. కానీ ఎటు బయటకు పోతాను, బయటకు పోతే పోదు. ఇక బయటికి పోవాలంటే పోవడానికి కూడా ఒక రీతి ఉంటుంది. నువ్వు అంటే బయటికి పోయి ఫోన్ మాట్లాడుకుంటే ఎవరు ఉండరు. అంతే నా ఫోన్ ఎవరు చెప్తాను నీకు? అరే ఫోన్ వచ్చింది కాబట్టి ఫోన్ మాట్లాడటానికి పోతాను. అంతగానో ఫోన్ వచ్చింది అంటాను. నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి? చెప్పాలి. నాకు చెప్పకుండా ఎవరు చెప్తావు? బయట ఎవరు ఉన్నదా? దానికి చెప్తావు మరి? ఉన్నది బరబ్బర్ ఉన్నది, దాన్నే తీసుకొస్తా. అర్థమైందా? తీసుకొస్తావా? ఆ. మరి ఇన్ని రోజుల నుంచి మరి చెప్తారేమో మరి ఇంతగానం ఎందుకు రాబెడతావు? నీకు చెప్పవలసిన అవసరం లేదు. నువ్వేమన్నావు? పిల్లల ఫీజు కట్టమన్నావు, కట్టినా, సామాన్ తీసుకొచ్చిన. అరే ఈ సామాన్ తీసుకొచ్చి పిల్లల ఫీజు కడితే అయిపోతుందా? అమ్మ అంత ప్రేమ చూసుకుంటే ఆ ప్రేమని కాదని వచ్చినందుకు కరెక్ట్ అయిన శాంతి చేసిన దేవుడు. ఆ రోజు ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ రోజు నేను ఇట్లా కూర్చొని చూసేదాన్ని కాలేదు. నన్ను ప్రాణంగా చూసుకుంటాడు అనుకున్నా. ఈ రోజున ఎంత బాధ పెడతాడు. ప్రాణమని అస్సలు అనుకోవద్దు. ఎవ్వరి స్వార్థం వాళ్ళని. ఇన్ని రోజులు ఇష్టంగా చూసుకున్నాను. ఇప్పుడు ఎవరో మర్చిపోయినాక పిల్లలని ఆదరిస్తుంటే అందుకే అంటారు అమ్మ నాన్న చెప్పినట్టే నాలయ్యానని.
ఒప్పుకోండి. 8 రోజులు ఒప్పుకొని వస్తాను బాబు. ఏం కాలేదు. అమ్మ నేను ఇంతకుముందు పాలపేట పోగా అక్కని చూసిన నేను చూసినావు బిడ్డ మిషన్ కుడుతాండి అక్క మిషన్ కుట్టుకొని బతుకుతాను బిడ్డ బిడ్డ 2 జాకెట్లు ఇస్తా ఇప్పుడు నా బిడ్డ దగ్గర పోయి కుట్టించుకొని ఏం చేస్తాంది ఎట్లా బతుకుతాను అన్నీ తెలుసుకొని వచ్చి నాకు చెప్పు బిడ్డ. సరే బిడ్డ జాకెట్లు పట్టుకొస్తా కూర్చో. జాకెట్ కుట్టదు కొద్దిగా తెలుసుకోవాలి. సరే అన్నట్టు నేను బాధపడద్దు. సరే నాకు ఏ విషయం ఏంటి మళ్ళీ చెప్తుందా చెప్తామా. అక్క 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 2 బ్లౌజులు అర్జెంట్గా కుట్టియవా? బ్లౌజుగా అర్జెంట్ అంటే కావురా, ఇక కుట్టేటిది ఉన్నది. ఒక 2-3 రోజులు టైం అయింది అనుకో కుట్టిచ్చేస్తా. అట్లేం లేదు. అబ్బా ప్లీజ్ అక్క నాకు రేపు కావాలంటే నేను ఇక్కడనే ఉంటా. నువ్వు ఇక్కడ ఉంటే ప్లీజ్ అక్క. అర్జెంట్ ఉన్నాయిరా. అబ్బాయి ఆ తర్వాత కుట్టుకోక ప్లీజ్ అక్క. అబ్బా ప్లీజ్ అక్క నువ్వు కాదన్నట్టు. సరే ప్లీజ్ కుట్టిస్తా. అక్క ఈ షాప్ మీదేనా? మాదేనా? అవునక్క. పిల్లలు ఎంతమంది? ఒక పాప ఒక బాబుగా. స్కూల్కి వెళ్తారా? వెళ్తారా. అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య మెషిన్ పనికి పోతుందా. పిల్లల్ని అప్పుడప్పుడైనా చూసినా కానీ అన్నయ్య వాళ్ళని ఎవరు చూడలేదు ఇంకా. అన్నయ్య రాడు. అన్నయ్య చెప్పకుండా ఇళ్ళకే వెళ్ళిపోయిండు. అలాగే అట్లా కొంచెం స్టార్ట్ చేసినట్టు అన్న అంతే. అందుకని చెప్పి మిషన్ అయ్యాక సరే కూర్చో చేసి పర్లేదక్క నేను వెళ్తా. అవి ఉంటాను కదా. నువ్వు కుడతా అన్నావు కదా అందుకే వెళ్తా అక్క. సరేనా? రేపు పొద్దున్న సరే అక్క కుట్టి పెట్టాక తొందరగా. అంటే ఒక 2 hours తర్వాత రా. ఎందుకంటే నేను ఇచ్చేసి నేను మామూలు కూడా ఇంటికి చేయాలి. 2 hours తర్వాత వచ్చేసి. ఓకే సరేనా? థ్యాంక్స్ అక్క. పర్లేదు. అక్క ఈ బ్లౌజులు కూడా అయినాయి. అవి కవర్లో పెడతానే నేను. థ్యాంక్స్ అక్క. పర్లేదు. పెడతాక. సరేనా? అమ్మా ఇక అమ్మ అక్క బ్లౌజ్ చూసినావా? తెలుసుకున్నావు వద్దా ఏమన్నా? తెలుసుకున్నామ్మా. అంతా తెలుసుకున్నా కానీ చాలా కష్టాలలో ఉన్నదమ్మా. ఎందుకు బిడ్డ? పిల్లల్ని పోషించుకోవడానికి మిషన్ కుట్టుకుంటుంటాను. ఎందుకు బిడ్డ? చేసుకున్నాడు పెడతాడా? ఆయన లేడు కదా. అయ్యో ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు బిడ్డ అట్లా ఎట్లా పోతాడు? ఏమైందో ఏం జరిగిందో తెలియదు. వాళ్ళకు గొడవలు అయ్యాయి. చెప్పక చేయక వెళ్ళిపోయాడు. చూసినావా బిడ్డ? గౌరవంగా చిన్నప్పటి నుంచి పెంచుకుంటే అది మమ్మల్ని నమ్మకుండా పరాయిని నమ్మిపోయింది. ఎంత మోసం చేసిండు బిడ్డ నా బిడ్డలు. సరే బిడ్డ దాని రాత గట్లున్నది. జరిగింది అయింది ఏదో అయిపోయింది. నన్ను తీసుకుపోతావా బిడ్డ దందా చేసి? ఖచ్చితంగా పోదామమ్మా. తొందర పని తీసుకొని పోదాం. సరే బిడ్డ మర్చిపోకు బిడ్డ. మరి ఏ లేదమ్మా నా మనసు అంతా దాని మీదనే కొట్టుకుంటాను బిడ్డ. నన్ను ఎట్లా నన్ను చేసి తీసుకుపో. తీసుకుపోదామమ్మా బాధపడదు. సరే బిడ్డ పోయిస్తాను. సరే మంచిగా తిని పడిపోయిగా. సరే బిడ్డ ఇంకా సంతోషమైంది కూడా.
బిడ్డ నేను సాదుకుంటా మీ ముగ్గురిని, నాకు మీరు బరువు కాదు బిడ్డ. దా ఓదమ్మనింటికి. చూసిండ్రు కదా స్టోరీ. అమ్మ ప్రేమ కాదని మనం బయటికి వెళ్తే మన లైఫ్ మనం ఎంజాయ్ ఉంటామని అనుకుంటాం, కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇట్లాగే ఉంటాయి. అందుకే అమ్మ నాన్న చెప్పినట్టు వినండి. మనం ఎంత ప్రాబ్లంలు ఉన్నా మనకు నీడ లెక్కుండేది అమ్మ నాన్న ప్రేమ మాత్రమే. అందుకే కన్న పేగుకు మించిన బంధం ఇంకొకటి ఉండదు. ఇట్లు సుమలత యాదవ్.